హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ. అలానే మన ఛానల్ని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్న మెంబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తే ఈరోజు మనం ఈటీఎఫ్స్కి అండ్ ఇండెక్స్ ఫండ్స్కి ఉండే డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఈటీఎఫ్ అంటే సింపుల్గా మ్యూచువల్ ఫండ్సే, కాకపోతే మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఆ యూనిట్స్ స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవడం అంటూ ఉండదు కదా. బట్ ఈటీఎఫ్లో యూనిట్స్ మాత్రం మీకు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతాయి. ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటంటే సింపుల్గా చూస్తే ఇదేం లేదు, ఇది కూడా మ్యూచువల్ ఫండ్సే. కాకపోతే ఈ ఫండ్ తాలూకా పోర్ట్ఫోలియో ఎగ్జాక్ట్గా మన స్టాక్ మార్కెట్ ఇండెక్స్ని కాపీ చేసి అవే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది, అంతే. ఈ రెంటి గురించి కొంచెం డీటెయిల్డ్ వీడియోస్ని డిస్క్రిప్షన్లో లింక్ చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి, మీకు కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఇండెక్స్ ఫండ్స్ అంటే మళ్ళీ మ్యూచువల్ ఫండ్సే కాబట్టి మనం లాస్ట్ వీక్ ఒక వీడియోలోని ఈటీఎఫ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్కి డిఫరెన్స్ మాట్లాడుకున్నాం కదా. సో ఇంచుమించుగా అవే డిఫరెన్స్ ఉంటాయి. సో ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇంకొక విషయం, ఈటీఎఫ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ రెండు కూడా మంచి స్కీమ్సే. మన ఇన్వెస్ట్మెంట్ గోల్స్ బట్టి దేనిలో ఇన్వెస్ట్ చేసుకోవాలని డిసైడ్ చేసుకోవాలి తప్ప ఒక దానిలో ఇన్వెస్ట్ చేస్తే బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్, ఇంకొక దానిలో ఇన్వెస్ట్ చేస్తే గుడ్ ఇన్వెస్ట్మెంట్ అంటూ అలాంటివి ఏమి ఉండదు. సో ఈ పాయింట్ని కూడా దృష్టిలో ఉంచుకోండి. మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తారనుకోండి ఒక దానిలోని, ఇంకొక దానిలో ఇన్వెస్ట్ చేయాలని మీరు ఫీల్ అవ్వద్దు. సో డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకునే దానికన్నా ముందు ఫస్ట్ ఒకసారి మనం ఈ రెండు స్కీమ్స్కి ఉన్న సిమిలారిటీస్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ సిమిలారిటీ, ఈ రెండు స్కీమ్స్ కూడా మీకు ప్యాసివ్ ఫండ్సే, అంటే ప్యాసివ్లీ మేనేజ్డ్ ఫండ్స్ కాబట్టి మీకు ఎక్స్పెన్స్ రేషియో కొంచెం నార్మల్ మ్యూచువల్ ఫండ్స్ కన్నా తక్కువ ఉంటుంది. అండ్ రెండోది, ఈ రెండు స్కీమ్స్లో మీరు దేనిలో ఇన్వెస్ట్ చేసుకున్నా కానీ మీ ఇన్వెస్ట్మెంట్కి మంచి డైవర్సిఫికేషన్ ఉంటుందన్నమాట. మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు సింగిల్ కంపెనీలోనో సింగిల్ సెక్టర్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఈ ఈటీఎఫ్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ మన డబ్బు డిఫరెంట్ సెక్టర్స్లోని డిఫరెంట్ కంపెనీస్లోనే ఇన్వెస్ట్ అవుతుంది కాబట్టి మీకు పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చాలా బాగుంటుంది. ఇవి సిమిలారిటీస్. ఇప్పుడు డిఫరెన్సెస్ చూస్తే ఫస్ట్ మనకి మినిమం ఇన్వెస్ట్మెంట్. ఈటీఎఫ్లో మీరు చాలా తక్కువ అమౌంట్ నుంచే మీ ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి పిఎస్యు బ్యాంక్ బేస్ తీసుకుంటే మీకు 100 రూపీస్ లోపే మీకు ఆ షేర్ దొరికేస్తుంది. అదే మీకు ఇండెక్స్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే మీకు మినిమం ఇన్వెస్ట్మెంట్ జనరల్గా 500 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. కొన్ని స్కీమ్స్లో అయితే మాత్రం మీకు 100 రూపీస్ నుంచి కూడా మినిమం సిప్ ఇన్వెస్ట్మెంట్ మీకు ఆప్షన్ ఉంటుందన్నమాట. బట్ మెజారిటీ ఆఫ్ ద ఇండెక్స్ ఫండ్స్లో మీకు మినిమం సిప్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 500 రూపీసే. అండ్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఈటీఎఫ్లో మీరు యూనిట్స్ రూపంలో కొనుక్కుంటారు. 1 యూనిటా, 5 యూనిట్సా, 10 యూనిట్సా అనే దాన్ని బట్టి మీరు పే చేసే అమౌంట్ మారుతుంది. అదే మీకు ఇండెక్స్ ఫండ్స్లో అయితే మాత్రం మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ బట్టి మీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ అలాట్ అవుతాయి అన్నమాట. ఇదేమి డిఫరెన్స్ కాదు, బట్ మీ అండర్స్టాండింగ్ గురించి జస్ట్ చెప్పాను అంతే. నెక్స్ట్, ఈటీఎఫ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే మీకు కంపల్సరీగా డీమ్యాట్ అకౌంట్ ఉండి తీరాల్సిందే. అదే ఇండెక్స్ ఫండ్స్లో అయితే మాత్రం మీకు డీమ్యాట్ అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ ద్వారా కూడా మీరు ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే ఈటీఎఫ్ మీకు స్టాక్స్లానే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి కాబట్టి ప్రైస్ మీకు మినిట్ టు మినిట్ మారుతూ ఉంటుంది. అదే ఇండెక్స్ ఫండ్స్ అయితే మీకు మ్యూచువల్ ఫండ్సే కాబట్టి ట్రేడింగ్ డే ఎండ్ అయిన తర్వాత ఎన్ఏవి డిక్లేర్ చేస్తారు. సో ఎవ్రీ మినిట్ మీకు మినిట్ టు మినిట్ ప్రైస్ అప్డేషను అలాంటివి కూడా మీకు ఇండెక్స్ ఫండ్స్లో ఉండవు. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మాత్రం మీకు మినిట్ టు మినిట్ ప్రైస్ అప్డేట్ అయినా అవ్వకపోయినా కానీ, లేదా డే ఎండింగ్లో ప్రైస్ తెలిసినా కానీ పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. అదే మీరు ఇంట్రాడే నుంచి వచ్చే ప్రైస్ పేమెంట్ నుంచి గెయిన్ తీసుకుందాం అని అనుకుంటే మాత్రం మీకు ఈటీఎఫ్సే కొంచెం బెటర్గా ఉంటాయి. అదే లిక్విడిటీ పరంగా చూసుకుంటే మీకు ఈటీఎఫ్సే ఇండెక్స్ ఫండ్ కన్నా కొంచెం బెటర్ లిక్విడిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే ఈటీఎఫ్స్ మీరు అమ్మేసిన వెంటనే మీకు డబ్బులు వచ్చేస్తాయి. అండ్ మీరు కావాలనుకుంటే వెంటనే బ్యాంక్ అకౌంట్లోకి కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. బట్ ఇండెక్స్ ఫండ్స్లో మాత్రం మీరు విత్డ్రా చేసిన 1 వర్కింగ్ డే తర్వాత మాత్రమే మీ డబ్బులు మీ అకౌంట్లోకి వచ్చి పడతాయి. ఇక్కడ మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈటీఎఫ్స్లో కూడా అన్ని ఫండ్స్ మీకు బెటర్ లిక్విడిటీని ప్రొవైడ్ చేయవు. సో ఏదైనా ఈటీఎఫ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకునే ముందు ఏం చేసుకోవాలనుకుంటే ఆ కన్సర్న్ ఫండ్ తలక ట్రేడింగ్ యాక్టివిటీని అబ్జర్వ్ చేయండి. అంటే ఎంత వాల్యూమ్ ట్రేడ్ అవుతుంది మార్కెట్లో అన్నది అబ్జర్వ్ చేయండి. ఎక్కువ వాల్యూమ్ ట్రేడ్ అవుతూ ఉంటేనే కదా మీరు ఎప్పుడైనా అమ్మాలనుకుంటే అటువైపు కొనుక్కునే వాళ్ళు ఉంటారు. సో అందుకని వాల్యూమ్ని ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేయండి. ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు వాల్యూమ్ సరిగా లేదనుకోండి, ఆ ఈటీఎఫ్స్ని అవాయిడ్ చేసేసేయండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ వాల్యూమ్ బాగుండాలి. వాల్యూమ్ బాగుంటేనే మీకు బెటర్ లిక్విడిటీ ఆ ఈటీఎఫ్ ప్రొవైడ్ చేస్తుంది. సో వాల్యూమ్ బాగోకపోతే మాత్రం మీరు ఆ ఫండ్ అవాయిడ్ చేసేసి వేరే ఫండ్స్ ఏమైనా కన్సిడర్ చేయండి. సో అలాంటి ఈటీఎఫ్స్లో మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు, అప్పుడు మీరు ఇండెక్స్ ఫండ్ని కన్సిడర్ చేయండి. ఇండెక్స్ ఫండ్స్లో అయితే మీకు డబ్బులు రావడం 1-2 రోజులు లేట్ అవుతాయి కానీ, బట్ మీరు అమ్మాలనుకున్నప్పుడు బయర్ ఉన్నాడా లేదా, సెల్లర్ ఉన్నాడా లేదా, దీనికి వాల్యూమ్ ఉందా లేదా అన్నదంతా సంబంధం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఈ ఫండ్స్ అంటే ఈ ఇండెక్స్ ఫండ్స్ని రిడీమ్ చేస్తారో అప్పుడు డైరెక్ట్గా ఆ ఫండ్ తలకి ఏఎంసీనే మీకు డబ్బులు పే చేస్తుంది.
కాబట్టి వాల్యూమ్తోని బయ్యర్ సెల్లర్ ఉండడంతో లేకపోవడంతో మీకు సంబంధం లేదు. నెక్స్ట్ ఎక్స్పెన్స్ రేషియో చూసుకుంటే మీకు ఈటీఎఫ్లో ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ ఉంటుంది. అదే ఇండెక్స్ ఫండ్స్లో అయితే కంపారిటివ్గా కొంచెం ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్తో పోల్చుకుంటే కొంచెం తక్కువే కానీ బట్ ఈటీఎఫ్స్తో పోల్చుకున్నప్పుడు మీకు ఇండెక్స్ ఫండ్స్లో కొంచెం కంపారిటివ్గా ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది. మరీ ఎక్కువ కాదు, కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈటీఎఫ్లో మీరు బై ఆర్ సెల్ చేసినప్పుడు మీకు కొంత ట్రాన్సాక్షన్ కాస్ట్ పడుతుంది. అదొక్కటే కొంచెం మీకు అడిషనల్ ఛార్జ్ మీరు ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే. అండ్ మీకు అందరికీ తెలిసిందే కదా, ఎక్స్పెన్స్ రేషియో ఎంత తక్కువగా ఉంటే మీ రిటర్న్ అంత బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ సిప్ ఇన్వెస్ట్మెంట్. సిప్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలామంది ఇన్వెస్టర్స్ ప్రిఫర్ చేసే ఒక మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. పీరియాడికల్గా కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ఇన్వెస్టర్స్కి చాలా బాగా నచ్చిన విషయం. రీసెంట్గా మంత్లీ సిప్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఇన్వెస్టర్స్ పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ని చూసుకున్నా కానీ 25,000 crores దగ్గరగా వస్తున్నాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సిప్ ఇన్వెస్ట్మెంట్స్కి మన ఇన్వెస్టర్స్లో ఎంత క్రేజ్ ఉందన్నది. ఎంత పాపులారిటీ ఉన్న సిప్ ఇన్వెస్ట్మెంట్ మోడు మనకి ఈటీఎఫ్లో ఉండదు. బట్ ఇండెక్స్ ఫండ్స్లో మాత్రం మీరు సిప్ మోడ్ ద్వారా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ కొన్ని ప్లాట్ఫామ్స్ అయితే మాత్రం ఈటీఎఫ్ కూడా సిప్ ఆప్షన్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఎగ్జాంపుల్కి మీకు జీరోదా వాళ్ళు రన్ చేస్తున్న స్మాల్ క్యాప్స్ ఉంది కదా, వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఈటీఎఫ్కి మీరు సిప్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకున్నట్లే. సో ఇవి మీకు డిఫరెన్సెస్ ఈటీఎఫ్స్కి అండ్ అలానే ఇండెక్స్ ఫండ్స్కి. నేను మీకు ముందు అన్నట్టు మీకు ఈ రెండు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మోడ్స్ కంపేర్ చేసుకుంటే మీకు మైనర్ డిఫరెన్సెసే కనిపిస్తాయి. సో మీరేం చేయాలంటే మీ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ అండ్ ప్రిఫరెన్సెస్ బట్టి దేనిలో ఇన్వెస్ట్ చేసుకోవాలన్నది మీరు డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ని ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం, ఈ రెండు ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా మంచి ఇన్వెస్ట్మెంట్స్, ఈటీఎఫ్స్ కానీ ఇండెక్స్ ఫండ్స్ కానీ. సో దేనిలో ఇన్వెస్ట్ చేసుకున్నా పర్లేదు, మీ ప్రయారిటీస్ బట్టి ఈ మోడా ఇంకొక మోడా అనేది డిసైడ్ చేసుకోవాలి. సో ఇదే ఈరోజు టాపిక్. మీకు టాపిక్ బాగానే అర్థమైందని అనుకుంటున్నాను. వీడియోని ఇస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.